ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కంటోన్మెంట్ ప్రజల కల నెరవేరింది. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం అంగీకరించింది. రేవంత్ సర్కార్ పదే విజ్ఞప్తులు చేయడంతో కేంద్ర రక్షణ శాఖ దిగివచ్చింది. కంటోన్మెంట్ ప్రాంతాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. కంటోన్మెంట్ మీదుగా నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ కు అడ్డంకులు తొలగాయి. కంటోన్మెంట్ ప్రాంతానికి బదులుగా రావిర్యాలలో ఆర్సీఐ ఆధీనంలోని 2462 ఎకరాల భూమిని రక్షణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కంటోన్మెంట్ ప్రజల కల నెరవేరింది. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం అంగీకరించింది. రేవంత్ సర్కార్ పదే విజ్ఞప్తులు చేయడంతో కేంద్ర రక్షణ శాఖ దిగివచ్చింది. కంటోన్మెంట్ ప్రాంతాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. కంటోన్మెంట్ మీదుగా నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ కు అడ్డంకులు తొలగాయి. కంటోన్మెంట్ ప్రాంతానికి బదులుగా రావిర్యాలలో ఆర్సీఐ ఆధీనంలోని 2462 ఎకరాల భూమిని రక్షణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. సార్, అది కంటోన్మెంట్ ప్రజల ఏళ్ల నిరీక్షణ ఫలించింది కదా, దానిపై ఏమంటారు? చాలా సంతోషంగా ఉందండి. కంటోన్మెంట్ ప్రాంత ప్రజలందరూ రాష్ట్రం అంతటా దేశం అంతటా మాకు స్వతంత్రం వచ్చినా కూడా కంటోన్మెంట్కి ఇప్పటికీ స్వతంత్రం వచ్చినట్టు ఏ విధంగా లేదు. ఇప్పటికీ బ్రిటిష్ రూల్సే పాటిస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ప్లాట్ కొనుక్కోవాలంటే రేట్ ఎక్కువ, ఇల్లు కట్టుకోవాలంటేనేమో ఎస్ఎఫ్టీలు తక్కువ వస్తుంది. ఇక్కడ మాకు వాటర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, కానీ అన్ని ఇష్యూస్ సాల్వ్ అవుతుంది ఇప్పుడు ఈ మెర్జర్ తోటి. మొన్న మేము బై ఎలక్షన్లు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇది మెర్జ్ చేస్తా అని వారికి హామీ ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా కృషి వల్లనే ఈ రోజు మెర్జ్ కూడా ముందుకెళ్ళింది. మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్, విలీనం తర్వాత అక్కడ ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉందంటారు? ఏ విధంగా అయితే ఇప్పుడు స్టేట్ అంతా పరిపాలన ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్రం వారికి, మన కంటోన్మెంట్ వారికి అన్ని ఫలాలు దక్కుతుంది, అన్ని విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు అయితే మాకు తక్కువ సప్లై ఉంది. మన ఇంతకు ముందుకున్న గవర్నమెంట్ తోటి కావచ్చు, మా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లో ఉన్న సప్లై కూడా కావాల్సినంత లేక, కొనలేక తక్కువ క్వాంటిటీ వచ్చేది. ఇప్పుడు మాకు 5-6 రోజులకు నీళ్ళు వచ్చేది. ఇప్పుడు యథావిధిగా ఆల్టర్నేటివ్ డేస్ నీళ్లు సరఫరా కూడా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.